పరిచర్య చేయాల్సిన సమయంలో, ప్రభు ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్వర్తించవలసిన సమయంలో ఆ కారణము ఈ కారణము చెప్పి నువ్వు దేవుని సన్నిధికి రాకుండా, పరిచర్యకు రాకుండా, ప్రభువును సేవించకుండా, ప్రభు సన్నిధిలో కనిపించకుండా, ఒకవేళ ఇంటి దగ్గరే ఉండి కాలక్షేపం చేసిన, ఉద్యోగంలో కూర్చొని లేక వ్యాపారం అని తిరిగినా అక్కడే సమస్యలు వస్తాయి. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మంచిది. అలా కాకుండా ఇంకొక చోట ఉన్నట్లయితే ఆ ఇంకొక చోట నువ్వు సమస్యల్లో చిక్కుకుంటావు. నన్ను ఘనపరచండి, అప్పుడు నేను మిమ్మల్ని ఘనపరుస్తానని ప్రభు సెలవిచ్చాడు. దేవుణ్ణి ఘనపరచవలసిన మనం, దేవుని సేవ చేయాల్సిన మనం సేవ చేయకుండా, ప్రభువును ఘనపరచకుండా మన శరీరము శోధిస్తుంది కాబట్టి, రకరకాల ఆలోచనలు చేస్తుంది కాబట్టి, ఆ శరీరానికి లోబడి మీరు ఒకవేళ దేవుని సన్నిధిలో, దేవుని సేవలో కనిపించవలసిన మీరు కనిపించకుండా ఎక్కడ కనిపించినా అక్కడ ఖచ్చితంగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మర్చిపోకండి.